మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. పట్టణం పరిశుభ్రంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు రాత్రిపూట పారిశుద్ధ్య కార్మికులు నిద్ర లేకుండా సేవలందిస్తున్నారు. ప్రజలు విశ్రాంతి తీసుకునే సమయంలోనే వీరు తమ విధులను ప్రారంభించి ఉదయం నాటికి పట్టణాన్ని శుభ్రంగా మారుస్తున్నారు. పట్టణ పరిశుభ్రతతో గుంతకల్కు మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో నైట్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. నైట్ శానిటేషన్ పనులతో మున్సిపల్ అధికారులకు ప్రశంసల వర్షం. గుంతకల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ప్రజలు ఆరోగ్యంగా ఉంచాలనే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు నైట్ శానిటేషన్ పనులను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా రాత్రి వేళల్లోనే పారిశుద్ధ్య పనులు చేపట్టి ఉదయం ప్రజలు నిద్రలేవగానే పట్టణం మొత్తం పరిశుభ్రంగా కనిపించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రిపూట ప్రధాన రహదారులు, లోపలి వీధులు, మార్కెట్ ప్రాంతాలు, నివాస కాలనీలో చెత్త సేకరణ చేపట్టి చెత్త డంపుల వద్ద నిండి ఉన్న చెత్తను శుభ్రంగా తీసేసి ఆ ప్రాంతమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. దీంతో దుర్వాసన, దోమల సమస్యలు తగ్గి ప్రజారోగ్యానికి భద్రత కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై పలువురు కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా రాత్రిపూట పారిశుద్ధ్యం నిర్వహించడం చాలా మంచి నిర్ణయమని కొనియాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గుంతకల్కు ఇప్పటివరకు స్వచ్ఛత పేరు కూడా రాని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు నైట్ శానిటేషన్ వంటి చర్యలతో పట్టణానికి మంచి గుర్తింపు వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను కూడా కౌన్సిలర్లు, అధికారులు ప్రశంసించారు. ప్రజల సహకారం కూడా ఉంటే గుంతకల్ను పూర్తిస్థాయి స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దవచ్చని వారు తెలిపారు. శానిటేషన్ ద్వారా గుంతకల్కు స్వచ్ఛతలో మంచి పేరు తీసుకురావడమే లక్ష్యమని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి గుంతకల్ మున్సిపాలిటీ వాళ్ళు ఈ రాత్రిపూట్ల చెత్త తీసే విధానం చాలా బాగుంది. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు వ్యాపారస్తులు, ఇంటి వాళ్ళు ఈ చెత్త వేస్తుంటారు. రాత్రి చెత్త వేసిన తర్వాత రాత్రి ఆవులు రావడము, కుక్కలు రావడము, అవన్నీ రోడ్డు వరకు తేవడము, పొద్దున షాప్ వాళ్ళు, ఇల్లు చూస్తే రోడ్డు అంతా చాలా ఘోరంగా ఉండడం, చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి టైంలో మన ఎమ్మెల్యే గారు కానీ, గుంతకల్ నారాయణ స్వామి ఇన్ఛార్జ్ కానీ, అలాగే చైర్మన్ గారు కానీ, కమిషనర్ కానీ మంచి ఆలోచనతో ఈ నైట్ డ్యూటీ అని చేయడం చాలా సంతోషం. ఎందుకంటే రాత్రి ఎంతసేపు ఉన్నా కూడా ఈ డస్ట్బిన్ ని మొత్తం క్లీన్ చేసేసి పొద్దున వచ్చే లోపల ఫ్రెష్ గా ఇక్కడ బ్లీచింగ్ చేసి చాలా నీట్ గా ఉంది. స్వచ్ఛ భారత్ అనే గుంతకల్ని స్వచ్ఛ గుంతకల్ గా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి కార్యక్రమం. ఇలాగే కంటిన్యూషన్ చేసి మన గుంతకల్ మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని చెప్పి మన మున్సిపాలిటీ ఉద్యోగులందరినీ కూడా నేను కోరుతున్నాను. అలాగే ఏదో వాళ్ళు చేస్తున్నారనేదే కాకుండా మన శానిటేషన్ ఇన్స్పెక్టర్ అయితేనేమి, దానికి సంబంధించిన శానిటేషన్ సంబంధించిన వాళ్ళంతా కూడా అధికారులు వచ్చి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. నేను కూడా పొద్దు నుంచి గత వారం నుంచి కూడా చూస్తున్నాను. ఎక్కడ చూసినా పొద్దున కల్లా నీట్ అండ్ క్లీన్ గా గుంతకల్ పట్టణాన్ని పెడుతున్నారు. మన ఆఫీసర్లందరికీ కూడా నేను శానిటేషన్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరికీ కూడా కౌన్సిలర్ గా, నేను 21వ వార్డు కౌన్సిలర్ గా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా వార్డులో సుమారు 4-5 డస్ట్బిన్లు ఉన్నాయి. అవన్నీ పొద్దున్న నేను వాకింగ్ వచ్చే లోపల కూడా నీట్ గా శుభ్రం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నిజంగా ఈరోజు గుంతకల్లో మరి పరిశుభ్రంగా ఉండేదానికోసము మున్సిపాలిటీ శానిటరీ వాళ్ళు ఈ విధంగా రాత్రిపూట శానిటేషన్ చేయడము, చెత్త కుప్పల దగ్గర అన్ని కాలువలు కానీ క్లీన్ చేయడము, దీనివల్ల పట్టణ ప్రజలు చాలా సంతోషపడతారు. ఎందుకోసం అంటే పట్టణంలో రాను కూడా ట్రాఫిక్ పెరుగుతుంది. ట్రాఫిక్ లో కూడా ఈ విధంగా మరి ఈ మున్సిపాలిటీ వెహికల్స్ వెళ్తే ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు ఇబ్బంది పడతారు. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. ఈ విధంగా రాత్రిపూట శానిటేషన్ చేసి స్వచ్ఛ భారత్ లాగా మరి గుంతకల్ మున్సిపాలిటీ కావచ్చు, అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైతేనేమి మరి అలాగే నరేంద్ర మోడీ గారి విజన్ ఏదైతే ఉందో దాన్ని
వికసిత్ భారత్ ను సాధించే దానికోసము మరి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే స్వచ్ఛ భారత్ ను ప్రమోట్ చేస్తూ గుంటకల్ మున్సిపాలిటీ వారు కూడా ఈ యొక్క శానిటేషన్ రాత్రిపూట చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నందుకు చాలా పట్టణ ప్రజలు కూడా సంతోషపడుతున్నారని చెప్పి ఈ విధంగా నిజంగా మరి మీరు ప్రజలందరూ గమనిస్తే మరి రాత్రిపూట ఇటువంటి క్లీన్ చేయడమే కాకుండా మరి బ్లీచింగ్ పౌడర్ చల్లడం, అలాగే రాత్రుల పూట ఎక్కువ దోమలు ఉంటాయి. ఇవన్నీ కూడా దోమల నుండి ప్రజలను కాపాడేదాని కోసం కానీ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండేదాని కోసము ఈ విధంగా క్లీన్ చేస్తూ మరి బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ప్రజలు ఉదయం లేస్తూనే చాలా ప్రశాంతంగా అక్కడ వీధులను చూసి చాలా సంతోషపడతారు. మరి ఈ విధంగా చేసినటువంటి గుంటకల్ మున్సిపాలిటీ వారికి కానీ శానిటేషన్ వాళ్ళకి కానీ మరి గుంటకల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ స్వచ్ఛ భారత్ ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఈ టైంలో నైట్ టైం వాకింగ్ చేస్తూ ఇలా వస్తా ఉంటే రోడ్లోన, ఇక్కడ నా వార్డులో 11వ వార్డులోన ఇక్కడ రోడ్లోన వచ్చేసి చెత్త చెదారం అంత చాలా ఎక్కువగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ నైట్ టైంలో నేను ఇలా వాకింగ్ చేసుకుంటా వస్తా ఉంటే ఇక్కడ వచ్చేసి శానిటేషన్ ఆయన వేణుగోపాల్ సార్ గారు ఉన్నారు. ఏం సార్ ఇక్కడ ఉన్నారు ఈ టైంలోనా అంటే, ఇలా నైట్ టైం అంతా ఇట్లా చెత్త చెదారం అంతా ఎక్కడిదక్కడే ఉంది, ఇదంతా క్లీన్ చేస్తున్నామ్మా. ఇప్పుడు దాదాపు ఒక 10-15 రోజులు అవుతా ఉంది. మన గుంటకల్లో కూడా ఎక్కడ చూస్తే అక్కడ చెత్త చెదారం పేరుకుపోయింది. ఇప్పుడు ఈ కార్యక్రమం చేసేదైతే చాలా మంచిదే. ఇంకా ముందుకు కూడా ఇలాంటివి రోజు కూడా ప్రతిరోజు ఈ రోజు లేదు అనుకోకున్నట్టుగా ప్రతిరోజు చేస్తే కూడా పేద ప్రజలకు అందరికీ అంటువ్యాధులు అనేవి రాకున్నట్లా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి వర్షాకాలాలు అలాంటివి వస్తా ఉంటాయి. ఇలా చెత్త చెదారం ఎక్కడిదక్కడే పేరుకొని పోతే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఉండుకోకున్నట్టుగా ఎప్పటికప్పుడు రోజు వచ్చేసి మన శానిటేషన్ వాళ్ళు ఇలా మనుషుల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళ సిబ్బందితోన క్లీన్ చేయిస్తా ఉంటే చాలా బాగుంటుంది. ఇదే ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగాలనేసి కోరుకుంటున్నాము. డోర్ టు డోర్ మామూలుగా అంటే 1 రోజుకి 2 రోజులకి అప్పుడు మామూలుగా మనకి ఆటో వచ్చేది, అలాంటివి ఇప్పుడు తీసేసిండ్రి. మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వచ్చేటట్టుగా. ఇప్పుడు వచ్చేసి 3 రోజులకి 4 రోజులకి అట్లా వస్తుంది. అలా కూడా కాకోకున్నట్టుగా 1 రోజు వదిలి ఇంకొక రోజు కూడా వచ్చేటట్టుగా ఉంటే చాలా మంచిది. మనకి వార్డుల్లో కూడా ఈ చెత్త చెదారం అనేదే కాదు, డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. అది కూడా క్లీన్ చేయిస్తే బాగుంటది. కాలువలు కూడా కుక్కల బెడదైతే చాలా ఉంది. ఇప్పుడు అయితే కమిషనర్ గారు వచ్చేసేసి ఫొటోస్ పెడుతున్నారు, కుక్కల్ని కూడా పట్టేసి తీసేస్తున్నాము అని. అది ఒక్క దగ్గర 2 దగ్గరలే కాకోకున్నట్టుగా ప్రతి వార్డులోన ప్రతి సందుల్లోన ప్రజలకు ఇట్లాంటి చిన్న పిల్లలందరూ ఉంటారు. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళ ప్రాణాలు ఇబ్బంది పడుకోకున్నట్టుగా అయితే చేస్తే కుక్కల్ని పట్టేసేసి దానిని ఎక్కడో చంపేసేది అయినా గానీ లేకోకుండా ఎక్కడైనా దూరమైనా గానీ వదిలేసేది గానీ చేస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాను నేను. అలాగనే ఇది ఇప్పుడు ఒక్క దగ్గరే ఒకటి చేయొద్దండి. ఇది మటుకు శానిటేషన్ సార్ కూడా నేను చెప్తున్నాను, ఇదే విషయమే సార్ మీకు కూడా చెప్తున్నాను నేను. ఇది సూచన అన్నా అనుకోండి, ఏమన్నా అనుకోండి. మేము మున్సిపల్ ఆఫీస్ లోన మేము మీటింగ్స్ కూడా వచ్చినప్పుడు కూడా మీకు చాలా సార్లు కూడా చెప్పాము, ఇలా ఎక్కడిదక్కడే కూడా చెత్త చెదారం అనేది పేరుకొని పోయింది సార్, మీరు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించి ఎప్పటికప్పుడు క్లీన్ చేయించండి అనే కోరుకుంటున్నాము. ఇప్పుడు మనకి అక్కడ కూడా మున్సిపల్ దాంట్లో కూడా పెట్టారు, దాని పరంగా మీరు కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు. మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్ నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది మటుకు ఇప్పుడు అయితే చేయకూడదు. ఈ కొన్ని రోజులు ఒకటి ఇది కంటిన్యూ అవుతూనే ఉండాలా, ఎప్పటికప్పుడు క్లియర్ గానే ఉండాలా. వార్డుల్లోనా సందుల్లోనా ఇండ్ల మధ్యలో అయితే డోర్ టు డోర్ వచ్చేసి మనకి ఆటోలు రావాలా, అది నేను చెప్తున్నాను సార్. మరి ఇంకొకటి వచ్చేసేసి మన గుంటకల్లు ఎక్కడైనా ఎవరైనా అడగండి, గుంటకల్లే ఫస్ట్ ఉంటది. ఈ చెత్త చెదారం అనే దాంట్లోన బాగా ఏమి ఉండదు, నీట్గా ఉంటది మన గుంటకల్లు అనేది. ఎక్కడైనా వేరే ఊర్లోకి పోతే రోడ్ల పైన కుప్పలు చెత్త చెదరాలు ఉంటాయి. అలా కాదు మనది, ఎప్పటికీ బాగా ఉండాలా, ఒక గుర్తింపు అనేది గుంటకల్కి పేరు రావాలనేది కోరుకుంటున్నాను. అలాగే నా 11వ వార్డు ప్రజలు కూడా బాగా ఉండాలనేసి మాకు ఎప్పటికప్పుడు వచ్చేసి సందుల్లోని కూడా ఆటోలు రావాలా, మనుషుల్ని కరెక్ట్ పంపించండి మీరు. ఇంకొకటి కాలువలు తీసేటప్పుడు అది 10 మందిని పెట్టేసి గ్యాంగ్ వర్క్ అని చేయిస్తారు. వాళ్ళు ఒక 3-4 వస్తారు, ఎక్కడో ఒక దగ్గర చేస్తారు, వాళ్ళు వెళ్తా ఉంటారు. కొంచెం మీరు వెనకాలండి వాళ్ళకి చెప్పి చేయిస్తే చాలా మంచిది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఇది అంతా కూడా బాగానే క్లీన్ చేశారు, క్లియర్ గానే ఉంది కూడా. ఇట్లనే రోజు డైలీ కూడా చేయించండి, చేయించాలా కూడా. ఎక్కడిదక్కడే మటుకు అంతా క్లీన్ చేయించండి సార్. ఓకే సార్.